కమిన్స్ అన్న ఏదో ఒక టీంని ఓడించి నెంబర్ 1 పొజిషన్కి రావడం కంటే ఆల్రెడీ టేబుల్ టాప్లోనే ఉన్న టీంని ఓడించి నెంబర్ 1 పొజిషన్కి రావడం మంచి కిక్ ఇస్తుందన్న. ఇక మిగిలిన 3 మ్యాచ్లు కూడా గెలిచి మనం ఈ టేబుల్ టాప్లోనే ఉండాలి. ఉంటాం తమ్ముడు, టేబుల్ టాప్లోనే ఉంటాం. క్వాలిఫైర్ 1 ఆడతాం, ఫైనల్కి కూడా పోతాం. ఈసారి ఫైనల్లో మనకి పుల్ల పెట్టడానికి కేకేఆర్ కూడా లేదు. మనల్ని ట్రోఫీ గెలవకుండా ఎవ్వరు ఆపలేరు. కమిన్స్ భయ్య, మీరు నెంబర్ 1 పొజిషన్లు ఉండేది కేవలం 24 గంటలు మాత్రమే. ఇవాళ మేము లక్నో సూపర్ జైంట్స్ ని విసికి ఆ నెంబర్ 1 పొజిషన్ మేము తీసుకుంటాం. దాంట్లో ఏముంది, తర్వాత జీటీని ఓడించి మళ్ళా మేము నెంబర్ 1 పొజిషన్కి వస్తాం. కమిన్స్ అన్న, మనం 220 కొట్టినామంటే ఆ మ్యాచ్ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. 11 సార్లకి 11 సార్లు గెలిచినాం. కరెక్ట్ తమ్ముడు, నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. 32 బాల్లల్లా 55 రన్స్, 2 4లు 4 6లు. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. ఈ హాఫ్ సెంచరీని నేను 3 ప్లేయర్లకు డెడికేట్ చేద్దాం అనుకుంటానా. ఫస్ట్ నేను 9 రన్ల దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ చేసిన కూపర్ కానోలీకి థ్యాంక్స్ భయ్యా. నెక్స్ట్ 19 రన్ల దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ చేసిన లూకీ ఫెర్గుసన్కి ఆల్వేస్ వెల్కమ్ భయ్యా. ఆ తర్వాత ఎంబటి 20 రన్ల దగ్గర ఉన్నప్పుడు స్టంపింగ్ చేయకుండా నన్ను కాపాడిన నా తోటి వికెట్ కీపర్ ప్రాప్ సిమ్రాన్ సింగ్కి వీఆర్ కొలీగ్స్ బ్రో, నో మెన్షన్. ఐపీఎల్ నేను కొట్టిన ఈ 21వ హాఫ్ సెంచరీని ఈ 3 ప్లేయర్లకు డెడికేట్ చేస్తానా. అన్ని ఛాన్సులు ఇస్తే నువ్వేంది, నేను కూడా హాఫ్ సెంచరీ కొడతా కదా తమ్ముడు. ఏంది కమిన్స్ భయ్యా, ఏమో అంటాను. ఏం లేదు కిషాను, నెక్స్ట్ మ్యాచ్ లో కూడా నువ్వు గిట్లనే బ్యాటింగ్ చేసి మనల్ని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కమిన్స్ భయ్యా, వాస్తవం చెప్పాలంటే మనం ఈ మ్యాచ్ గెలిచింది నా ఒక్కని బ్యాటింగ్ వల్లనే కాదు. ఎప్పట్లాగానే మన ఓపెనర్లు చీల్చి చెండాడిల్లు. అభిషేక్ శర్మ 13 బాళ్లలో 35, ట్రావిస్ హెడ్ 19 బాళ్లలో 38. ఇక తర్వాత మన కాటేరమ్మ పెద్ద కొడుకు ఇప్పట్లాగానే కన్సిస్టెంట్ గా ఆడిండు. 43 బాళ్లలో 69 రన్స్. ఎస్, బ్యాటింగ్ కి పోయిన ఒక్క ప్లేయర్ కూడా ఫెయిల్ కాకుండా అందరు కష్టపడి కృషి చేసి మనల్ని గెలిపించిరువే. క్లసన్ భయ్యా, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసుకుంటా ఆరెంజ్ క్యాప్ గెలిచినావు. 11 ఇన్నింగ్స్లలో 494 రన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ నైస్ కిషాన్ తమ్ముడు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆరెంజ్ క్యాప్ మన దగ్గరనే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు అభిషేక్ తమ్ముడు కూడా తీసుకుంటాడు. మన అభిషేక్ తమ్ముడు కూడా 11 ఇన్నింగ్స్లలో 475 రన్స్ కొట్టిండు. నువ్వు కూడా 11 ఇన్నింగ్స్లలో 409 రన్స్ కొట్టినావు. ఇక లాస్ట్ వరకు ఈ ఆరెంజ్ క్యాప్ మన ముగ్గురిట్లనే ఎవరి దగ్గర ఉన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆరెంజ్ క్యాప్ తో పాటు ట్రోఫీ కూడా గెలుద్దాం తీ అన్న. ఏమైంది అయ్యారు, నేను లేనిది చూసి పిల్లగాళ్ళ దగ్గర 2 పాయింట్లు తీసుకున్నావు. కష్టపడి 219 రన్స్ కొడితే వట్టిగానే చేజ్ చేసి మా వాళ్ళని డిమోరలైజ్ చేసినావు. ఎట్లుంది దెబ్బ? ఎట్లిచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకున్నావు విత్ నెట్ రన్ రేటు. కమిన్స్, మీరు తీసుకున్నది పాయింట్స్ ఒక్కటే కాదు, నెట్ రన్ రేట్ కూడా కాదు, మా నెంబర్ 1 స్థానాన్ని కూడా. దీనికి రివెంజ్ ప్లే ఆఫ్స్ ఉంటది కానీ ఫస్ట్ మీరు ప్లే ఆఫ్స్ కి రావాలే కదా. మేం ప్లే ఆఫ్స్ కి రావాలంటే మిగిలిన 3 మ్యాచ్లలో 1 గెలితే చాలు, కానీ మీరు రావాలంటే 4 2 గెలవాలి. మీరు ఆడబోయే 4 మ్యాచ్లల్లో 2 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ తో ఉన్నాయి. ఉంటే ఎవరితోనుంటే మాకేంది, ఆల్రెడీ వాళ్ళని బిసికినాం మేము. అక్కడనే పప్పులో కాలేస్తున్నావు అయ్యారు బ్రో. సీజన్ స్టార్టింగ్ లో బిస్కడం వేరు, లాస్ట్ లో బిస్కడం వేరు. ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ ఆల్రెడీ అస్సాం ట్రైన్లు ఎక్కిళ్ళు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మొత్తం వాళ్ళతో పాటు ఎవరిని తీసుకుపోదామనే ఉంటది. ఇప్పుడు వాళ్ళకు పాయింట్స్ తో సంబంధం లేదు, నెట్ రన్ రేట్ తో సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా ఆడతారో వాళ్ళకే తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే బుల్ ఫైట్ లో రెడ్ క్లాత్ చూపించిన బుల్ లాగా మీ మీద ఎగబడతారు. కమిన్స్, ఈ 3 మ్యాచ్లకు ముందు వరుసగా 6 మ్యాచ్లు గెలిచినవన్న విషయం మర్చిపోతానట్టున్నావు. నెక్స్ట్ 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు కాదు, వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మళ్ళా టాప్ పొజిషన్లకు వస్తాం. ఎన్కేఆర్ తమ్ముడు, లాస్ట్ మ్యాచ్లో నువ్వు లేకపోయేసరికి టీం మొత్తం ఆగమైంది. నువ్వు అచ్చుడితోనే టీం మళ్ళా బ్యాలెన్స్ అయింది, మ్యాచ్ గెలిచినావు. జస్ట్ 13 బాళ్లలో 29 రన్స్, 2 6లు 2 4లు 223 స్ట్రైక్ రేటు. బౌలింగ్ లేచిన ఫస్ట్ బాల్ కే ప్రాప్ సిమ్రాన్ సింగ్ అవుట్ చేసినావు. నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోని మనల్ని వట్టిగానే గెలిపించినావు. మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నువ్వెందుకు తీసుకున్నావన్నా? నాకేయాలి గానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నాకు ఏమని నేను అడిగిన తమ్ముడు, బయట వాళ్ళు డిసైడ్ చేస్తారు గానీ. నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద నేను వద్దన్నా గానీ నాకే ఇస్తారు. చూడు శశాంక్, క్యాచ్లు డ్రాప్ చేస్తానని 2 మ్యాచ్లు బయట కూర్చోబెడితే మళ్ళా లోపలికి వచ్చి మళ్ళా క్యాచ్ డ్రాప్ చేసినావు. అది కూడా కాటేరమ్మ కొడుకు క్లాస్ అంది 9 రన్ల దగ్గర ఉన్నప్పుడు. తర్వాత 69 రన్స్ కొట్టిండు, అంటే 60 రన్స్ చంపిండు. నువ్వు ఆ క్యాచ్ పట్టుకునేది ఉంటే మనం ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళం కదా శశాంక్. నేను ఒక్కరినే క్యాచ్లు డ్రాప్ చేసి నా కెప్టెను గా కూపర్ కానాలి కూడా ఇషాన్ కిషన్ ని డ్రాప్ చేసిండు. ప్రాప్ సిమ్రాన్ సింగ్ స్టంపింగ్ చేయలేదు, ఫెర్గుసన్ కూడా డ్రాప్ చేసిండు. వాళ్ళనైతే ఏమన్నావు గానీ నన్నే అంటావా? వాళ్ళు ఏదో ఒక్క మ్యాచ్లు చేసిండు కాబట్టి బై మిస్టేక్ అని వదిలేయచ్చు. నువ్వు ప్రతి మ్యాచ్ లో డ్రాప్ చేస్తావు కదా శశాంక్. అయినాగా కూపర్ కానల్లి తమ్ముడు ఒక్క క్యాచ్ డ్రాప్ చేసినందుకు సెంచరీ కొట్టి మనల్ని కాపాడిండు. ఫెర్గుసన్
టైట్ బౌలింగ్ చేసిండు, ఆపోజిట్ టీంలో పులిని కూడా అవుట్ చేసిండు. నువ్వేం చేసినావు? 4 రన్లు కొట్టి అవుట్ అయినావు. నేను క్యాచ్లు పడతలేనని తెలిసినప్పుడు గ్రౌండ్లో క్యాచ్లు రాని దిక్కు నన్ను నిలబెట్టచ్చు కదా. నేను అదే పని చేస్తానా శశాంకు, కానీ నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడికే కొడతాళ్ళు. ఓకే బాయ్స్, మన నెక్స్ట్ 3 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇలా 2 గెలిచినా గానీ మనం టాప్ 2 ఉంటాం, క్వాలిఫైర్ 1 ఆడతాం. టార్గెట్ మైండ్లో ఫిక్స్ కాండి, బ్లైండ్కి వెళ్ళిపోండి. 3 మ్యాచ్లు గెలిస్తే నీకేమన్నా ప్రాబ్లమా కమిన్స్? నువ్వు మ్యాచ్లు గెలిపిస్తా అంటే నాకేం ప్రాబ్లం? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. గిల్లు, వీఆర్ కమింగ్ టు అహ్మదాబాద్. కనులి తమ్ముడు 63 రన్లకి 4 వికెట్లు, 6 ఓవర్లే అయినాయి. ఇక్కడ 160కో 140కో ఆల్అౌట్ అయిపోతాం కావచ్చు, రన్ రేట్ మొత్తం పోతుంది కావచ్చు అనుకున్నా. కానీ ఏం బ్యాటింగ్ చేసినావు తమ్ముడు. జస్ట్ 59 బాళ్లల్లో 107 రన్స్ నాట్అవుట్, 7 4లు 8 6లు. ఐపీఎల్లో తక్కువ ఏజ్లో సెంచరీ కొట్టిన ఫారిన్ ప్లేయర్గా రికార్డు సృష్టించినావు తమ్ముడు. ఏం రికార్డు సృష్టిస్తే ఏమున్నతి అయ్యారన్నా. మ్యాచ్ అయితే మింగింది కదా. నాతో పాటు ఒక్క బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ కొట్టినా కానీ ఈ టోటల్ మనం చేజ్ చేస్తుండే. గతం గతహ. మనం ఈ 3 మ్యాచ్లు ఓడిపోవడానికి ముందు లాస్ట్ టైం గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ తోని. ఇప్పుడు మళ్ళా మనం నెక్స్ట్ ఆడబోయేది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తోనే. మళ్ళా మన విజయ పరంపర అక్కడి నుండే స్టార్ట్ కావాలి. ఎస్, మళ్ళా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పూఫ్ వీడియో కూడా మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి ఖచ్చితంగా చూడండి. అట్లనే చాలా మంది నేను వీడియోస్ పెట్టట్లేదు కావచ్చు అనుకుంటున్నారు. మనకు 2 ఛానల్స్ ఉన్నాయి, రెండిట్లలో ఒక్కొక్క వీడియో వస్తుంది. బట్ ఏ టైంకి వస్తుందో నాకే తెలియదు. 2 వీడియోస్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు లేట్ అవుతుంటుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నేను ఏ ఛానల్లో వీడియో పెట్టినా కానీ ఆ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా కాబట్టి మీరు వెంటనే చూసుకొని వీడియో అయితే చూడొచ్చు. ఇక మనలాగా స్పూఫ్స్ వీడియో చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక చిన్న ట్యూటోరియల్ కోర్స్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక పంజాబ్ కింగ్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి హ్యాట్రిక్ అయితే కొట్టిల్లు. వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ ఇట్లా వరుసగా 3 ఓడిపోతారని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ మ్యాచ్ లో వాళ్ళు గెలిచే వాళ్ళే. ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు క్యాచెస్ డ్రాప్ చేయడమే. ఇషాన్ కిషాన్ ని 9 రన్ల దగ్గర డ్రాప్ చేసిర్రు, క్లసన్ ని 9 రన్స్ దగ్గర డ్రాప్ చేసిర్రు. ఈ 2 ఛాన్సెస్ కనుక వాళ్ళు మిస్ చేసి ఉండకపోతే ఎస్ఆర్ఎస్ మేబీ 200 దాకా పోకపోతుండే కావచ్చు. బట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఈ 235 వాళ్ళకు మ్యాటర్ కాదు. కానీ మన ఎస్ఆర్ఎస్ వాళ్ళు బ్యూటిఫుల్ బౌలింగ్ వేసిర్రు. ఒకవేళ కూపర్ కనలీ కనుక ఆ ఇన్నింగ్స్ ఆడుండకపోతే మేబీ 150కి ఆల్అౌట్ అయిపోతుండే. ఇక ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ అయితే టేబుల్లో టాప్ లో ఉన్నారు. మిగిలిన 3 2 గెలిచినా గానీ ఖచ్చితంగా టాప్ 2 లో ఉంటారు అండ్ క్వాలిఫైర్ 1 ఆడే ఛాన్స్ ఉంటుంది. వేరే పంజాబ్ కింగ్స్ ని చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ కొద్దిగా కష్టంగా మారింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు ఆడిన 10 మ్యాచ్లలో 6 గెలిచిర్రు. అంటే వాళ్ళు క్వాలిఫై కావాలంటే ఇంకా 2 గెలవాలి నెక్స్ట్ 4 మ్యాచెస్ లో. అంటే వాళ్ళు ఒక్కటి ఓడిపోయినా గానీ వాళ్ళ మీద ప్రెషర్ చాలా పడే ఛాన్స్ ఉంది. సో పంజాబ్ కింగ్స్ క్వాలిఫికేషన్ ఇంత కష్టంగా మారుతుందని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలే. కానీ పీబీకేఎస్ కంబ్యాక్ ఇచ్చి మిగిలిన 4 మ్యాచెస్ లో 3 కనుక గెలవగలిగితే వాళ్ళు మళ్ళీ టాప్ 2లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.